ఏమన్నాడు అంబేద్కరు కుల రక్కసితేమన్నాడు. అరే ఏమన్నాడు అంబేద్కరు కుల రక్కసితేమన్నాడు. ఓయ్ నీ వల్లే కీడన్నాడు ఈ దేశానికి నిన్ను చంపి సస్తన్నాడు. నీ వల్లే కీడన్నాడు ఈ దేశానికి నిన్ను చంపి సస్తన్నాడు. అనుక మహానుభావుడు లంగోటు కట్టినాడు దంగల్ల దొంకినాడు. లంగోటు కట్టినాడు డంగల్ల దుంకినాడు. కులరక్కసీని బట్టి దాని కూరలిసినాడు. కులరక్కసీని బట్టి దాని కూరలిసినాడు. మనువును మంటల్లో కాల్చి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఏమన్నాడు అంబేద్కర్ ఖబర్దారు కులమన్నాడు. ఏమన్నాడు అంబేద్కర్. మిత్రులారా, అంబేద్కర్ దార్శనికుడు. ఈ దేశంలో ఆయన దార్శనికత విశ్వ పరివ్యాప్తమై ఇప్పుడు ప్రపంచానికి ఒక జ్ఞాన వెలుగుగా జ్ఞానజ్యోతిగా నిలిచి ప్రపంచంలో జ్ఞాన దినోత్సవాన్ని తన పేరు మీద చేసుకున్న మహానుభావుడు. మిత్రులారా, ఇది ఈర్ష్యగలుగుతుంది వాళ్ళకు. ఆఫ్టర్ ఆల్ ఒక మాలమాది కులం పుట్టినోడు, ఎక్కడనో గుడిసెలలో పుట్టినోడు, దీపాలు లేకుండా చదువుకున్నాడు ప్రపంచానికి జ్ఞానం మీద అవుతాడా? బుద్ధుని ఎట్లా నాశనం చేసినా అట్లా చేద్దాం రవై అంబేద్కర్ అనేది వాళ్ళ ప్లాన్. బుద్ధుని నాశనం చేయడానికి ఎవరు పంపిర్రు? పుష్పమిత్ర శృంగుడు. వాడు మొత్తం బౌద్ధాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని శంకరాచార్యుడు గారు గురువుగా మొత్తం బౌద్ధాన్ని ఎవడైతే బౌద్ధ యొక్క బిక్కుల తలకాయలు నరికి తీసుకొని వస్తారో వాళ్లకు ఇన్ని వరహాలు ఇస్తాను ప్రకటింపజేసి అట్లా బౌద్ధిజాన్ని దేశంలో ఉండకుండా తరిమి వేసిన నీచుడు. ఇప్పుడు ఏమంటారంటే మా రాముని వీరు కులగొట్టిరు అంటారు. మరి బౌద్ధాన్ని కులగొట్టింది ఎవర్రా? మాదిగోడా, మాలోడా, ఎరకలోడా, యానాదోడా, లంబడోడా, గౌన్లోడా, శాఖలోడా, మంగళోడా? మీనా కొడుకులే కదరా కూలగొట్టింది బౌద్ధాన్ని. ఆ తర్వాత బాపనోళ్ళు కూలగొట్టారు. మేమెందుకు కూలగొట్టమని ముస్లింలు కూడా. అరే నిలువెత్తు విగ్రహం పర్వతం మీద ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క మూర్తిని బాంబులు పెట్టి కూలగొట్టారు. అది చూసినారు పోయి తుర్కోలు ఎట్లా కూలగొట్టారు? మీరు కూలగొట్టారు కదా ముందు. మీలో చూసి నేర్చుకోరాళ్ళు కొడుకులు. మీరు కూలగొడితే మీ యొక్క సాలు పట్టుకొని వాళ్ళు నడుస్తారు. అయితే ఈ చరిత్రని మనం నెమరు వేసుకోకపోతే, ఈ చరిత్రను మనం మననం చేసుకోకపోతే, మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే ఇక మూతికి ముంత ముడ్డికి ఆకు, మూతికి ముంత ముడ్డికి ఆకు కట్టిన రోజు ఎక్కడ బాయే. మూతికి ముంత ముడ్డికి ఆకు కట్టిన రోజు ఎక్కడ బాయే. పాసిన బువ్వ మాసిన గోసి పెట్టిన దెవ్వడ తెలియదు ఆయే. పాసిన బువ్వ మాసిన గోసి పెట్టిన దెవ్వడు తెలియదు ఆయరే. ఆ సంగతి మరిచిర మాలోడా, నువ్వు అంబేద్కర్ నెడుగవు మదిగోడా. అరే ఆ సంగతి మరిచిర మాలోడా, నువ్వు అంబేద్కర్ ఎదిగవు మదిగోడా. మాలోడా మాదిగోడా, మాలోడా మాదిగోడా. మర్చిపోయినాం అందరం. ఇప్పుడు తెల్లగా పుల్లగా అయినాం. బంగ్లాలు, బిల్డింగ్లు, కార్లు వగైరా వగైరా. అయ్యా బాబాసాహెబ్ వస్తుంటే కార్పెట్లు లాగేసిర్రా లంజ కొడుకులారా. ఆయన నడిచి వస్తుంటే కార్పెట్ లాగేసిర్రా. అరే ఈ మాలమాది కార్పెంటర్ ఎందుకని ఫైల్ ఇస్తే ఆ మంటరాంతనం వస్తే మీదికెళ్ళి ఇసిరేస్తే బాబాసాహెబ్ మనకు తన కొడుకులని తన ఫ్యామిలీని అంతా పొడగొట్టుకొని మన కోసం హక్కు సాధించారు. మనకు బాధ్యత ఉండాలి కదా, ఆయన రక్షించుకోవాలి కదా, ఆయన కాపాడుకోవాలి. ఆయన రక్షించుకోవడం అంటే మనం రక్షించుకున్నట్లు లెక్క. మిత్రులారా, చరిత్రను కొంచెం అధ్యయనం చేద్దాం. ఫస్ట్ బౌద్ధాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరు? ఆడేవాడు మనువాది. బాపనోళ్ళు అన్నది పాపం, బాపనోళ్ళని కూడా మంచోళ్ళు ఉన్నారు. కేలుస్కర్ మహాపండితుడు బాపనోడే అంబేద్కర్ని చదివిపించిన ఆయన. ఎస్ఆర్ శంకరన్ను దళితుల యొక్క హక్కుల కోసం పోరాడినోడు ఒక బాపనోడే. ఇక్కడ మనువాదులు జనవాదులు అని డిమార్కేషన్ చేసుకోవాలి సోదరులారా. మనువాదులు జనవాదులు. మాది వాళ్ళ దాంట్లో మనువాదులు ఉన్నారు, బాపనుల దాంట్లో కూడా మనువాదులు ఉన్నారు. మనువాది ఎవడైనా మా యొక్క అయ్యగారు
కాళోజీ నారాయణరావు చెప్పినట్టు ఏం చేయాలి? శత్రువు పరాయుడైతే అన్ని సరిహద్దుల వరకు తరమండి అన్నాడు. శత్రువు నీవోడైతే ఆన్నే బొందదోయి పాత పెట్టమని. ఎంతమంది పాత పెడతాం? మిత్రులారా, శత్రువులు ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారు. వాళ్ళని ఖతం చేయకుండా మనవాదులు మనం ఖతం చేయలేము మిత్రులారా. బుద్ధిజాన్ని నాశనం చేశారు. వేణుడు అనేటోడు ఒకప్పుడు మహారాజు, ఆ మహానుభావుడు ప్రజాస్వామ్యయుతంగా దేశాన్ని వెళ్తుంటే వాడిని సొంత తమ్ముతో తప్పించారు. అయ్యా, వీళ్ళందరూ ఎవరి వారసత్వాన్ని పుచ్చుకున్నారు? విభీషణుడి యొక్క వారసత్వాన్ని పుచ్చుకోవడానికి ఎవడు కారకుడయా? ఇక రామారాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట, ఇక రామారాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట. ఈ దేశం దళితుల్లారా శంభుకులిగా మీరే లేరా, ఈ దేశం దళితుల్లారా శంభుకులిగా శంభుకుడు చదువుకుంటున్నా అని చెప్పేసి తలకాయ నరికేసిండు రాముడు. పాపం ఆయన ఏం చేయలేదు. అక్కడ ఉంటారు కదా మనవాదులు, పోయి అయ్యా ఎక్కిస్తా పోయినరు. నీది ధర్మరాజ్యం అన్నావు, నీ యొక్క వర్ణాశ్రమ దర్పాన్ని కాపాడే రాజు అన్నారు, నీ వర్ణాశ్రమం దానికి చూటు పెడుతున్నాడా? ఆ శంభుకుడు అంటాడు, ఒక అంటరాని కులంలో పుట్టినోడు, వాడు కూడా చదువు చేసుకుంటే ఇక మేము అడుగుకోవాలా అంటానంటే అనేది అన్ని ఎక్కించి చెప్పి ఆయన తల నడిపించారు. ఇక రాముని రాజ్యం వస్తుంది, ఇక రెడీ ఉండని మీ తలకాయలు మీ మెడకాయ మీద ఉండే. మిత్రులారా, నా ఉద్దేశం ఏంటంటే ఆడించే చెయ్యిలో పక్కన సాటుకుండా ఆడిస్తుంది. అన్న భుజం మీదనే తుపాకీ పెడతా, ఎవరిని కావాలంటారంటే ఈయన భుజం మీద పెట్టి తుపాకీ పెట్టి కాలుస్తుండగా అందరు ఏమనుకుంటారు ఈ అన్నని చంపిండట. కానీ చంపినోడు ఏడోరు పక్కకున్నాడు. కాబట్టి నా మిత్రులారా, నా రిక్వెస్ట్ ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి, విజిలెంట్ కూడా. మంచి మాటలు ఎవరు చెప్పినా విందాం. వివేకానందను ఎవరైతే విజిలెంట్గా ఉంటారో వాళ్ళు నాశనం అయిపోతారు. విజిలెంట్గా లేకపోతే ఎవరైతే ఉండరో వాళ్ళని తొందరగా వాళ్ళకి సాగు ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఈ వచ్చిన ప్రమాదాన్ని గ్రహించాలంటే ముందువల్ల వ్యక్తుల గురించి మాట్లాడదు. ఇక్కడ ఒక అతి పద్మారావు గురించి అంటుండో, లేకుంటే ఎక్స్ గురించి అంటారు, ఒక జెడ్ గురించి అంటారు అనేది కాదు నాన్న. అయ్యా, ఏమన్నా మాట్లాడితే మా కాసిం సార్ని మొన్న జైల్లో పెట్టారు, అంతకుముందు ఇంకో ఆయన జైల్లో పెట్టారు. ఏం చేస్తారు? డిమారలైజ్ చేస్తారు. కాబట్టి ఏందనంటే నేను ఒక పాట రాసిన, అది ఏంటంటే మీరు అది కాంశీరామ్ చెప్పిన యొక్క సిద్ధాంతం. అవకాశం ఇస్తే కొన్ని వేల సంవత్సరాల నుంచి అవకాశం లేని జాతి, అవకాశం ఇస్తే సైతాన్తోడు దోస్తాన్ చేయమన్నాడు. సైతాన్తోడు దోస్తాన్ చేయమన్నాడు. అందుకే జెండా పట్టుకోకు జెండెంబడి ఉండు, ముద్దరేసుకోకు ముందు వరుసల ఉండు, ముద్దరేసుకోకు ముందు వరుసల ఉండు. అర్థమైందా? జెండ పట్టుకోవద్దు, కానీ జెండ పక్క పొంటే ఉండాలి. సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, నామునేటు పదవొస్తే ముందే బొందు. ఇట్లా చేసే మనువాదులు మన రాజ్యం గుంజుకుండ్రు, ఇట్లా చేసే మనువాదులు మన రాజ్యం గుంజుకుండ్రు. నువ్వు గట్ల చేసే మన రాజ్యం తిరిగి గుంజుకోవాలి. జెండా పట్టుకోకు జెండెంబడి ఉండు, ముద్దరేసుకోకు ముందు వరుసల ఉండు. నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగా ఉండు, నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగా ఉండు. అందుకు ఆత్మగౌరవాన్ని కాస్త సంపుతూ ఉండు. నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగా ఉండు, ఆత్మగౌరవాన్ని కాస్త చంపుతూ ఉండు. అధికారం పదవి కొరకు పోరాడుతుండు, నువ్వు అధికారం పదవి కొరకు పోరాడుతుండు. ఏ ఎండకు ఆ గొడుగును పడుతూ ఉండు. గిట్ల చేసే మనువాదులు మనలగ దొక్కుతుండ్రు, గిట్ల చేసే మనువాదులు మనలగ దొక్కుతుండ్రు. నువ్వు గట్ల చేసే ఆ నీచుల భూమిలోకి దొక్కాలే. జెండా పట్టుకో జెండెంబడి ఉండు, ముద్దరేసుకోకు ముందు వరుసలను. రోజు రోజు నీ శక్తిని పెంచుతూ ఉండు, రోజు రోజు నీ శక్తిని పెంచుతూ ఉండు. అది నిర్వీర్యంగా కాకుండా కాపాడుతుండు.
నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు, నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు, కాని పొరపాటున యుద్ధానికి దిగకుంటుండు. ఈ నీతిని మనువాదులు చాణక్యుడి నీతి అండ్రు, ఈ నీతిని మనువాదులు చాణక్యుడి నీతి అండ్రు. అరే మన నీతిని మాన్యశ్రీ కాంచీరావు దందాము, జెండా పట్టుకోకు జెండెంబడి ఉండు, ముద్దరేసుకోకు ముందు వరుసల ఉండు, సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, నామినేటు పదవస్తే ముందే పొందు, నీకు నామినేటు పదవస్తే ముందే పొందు. అవకాశవాదులు గండి, మనువాదులందరూ అవకాశవాదులే. సిమిలియా సిమలబస్ క్యూరెంట్ అని ఒక సిద్ధాంతం, ఏదైతే ఒక అంశము రోగాన్ని కలగజేస్తుందో దాన్నే మందుగా తయారు చేస్తే రోగం తగ్గిపోతుంది. ఇది జర్మనీ తత్వవేత్త సిద్ధాంతకర్త డాక్టర్ హ్యానిమన్ చెప్పిన సిద్ధాంతం. అయ్యా ఇదే సిద్ధాంతాన్ని మనోళ్ళు కూడా చెప్పారు ఆయుర్వేదంలో. ఉష్ణేన ఉష్ణం శీతలం, వజ్రాన్ని వజ్రంతో వేయాలి, ముళ్ళు ముళ్ళుతో వేయాలి. మనం కూడా అవకాశవాదులం కావాలి. అవకాశవాదులం అయితే రాజ్యం మనకు వస్తుంది. అవకాశవాదులం కావాలని మనం అంటలేము. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన అన్యాయుడు కాంశీరామ్ అన్నాడు మిత్రులారా. సో ఇప్పటి నుండి నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగా ఉండాలి. ఏవాడు ఏమైనా బాడిన జాని చూసాలి. నీ ప్రయోజనం నీకు ముఖ్యంగా ఉండాలంటే నువ్వు ఈ దేశంలో ఒక అవకాశవాదిని కావాలి. సిగ్గుపడొద్దు నాయన, కొంచెం తగ్గించుకోండి మనల్ని మనం. ఎవడైతే మనకు అవకాశం ఇస్తాడో. అందుకే కాంశీరాము నేను పోతుంటే గాడిద అడ్డం వచ్చింది, పార్లమెంటుకు పోవాలి నేను ఢిల్లీకి. మరి నాకు చేతన అయితే తెలియదు, గాడిద నా మీద ఎక్కువయా నేను తీసుకుపోతా అన్నది. ఎక్కిండు పోయిండు. ఆ గాడిద ఏంటంటే బీజేపీ గాడిద అన్నాడు. అంత గట్టిగా ఎవరైనా అనగలుగుతారా మిత్రులారా? కాబట్టి ఏంటంటానంటే మనకు ఆ గాడిద గుర్రమా ఎవరు అవకాశం ఇస్తే దాన్ని మీద ఎక్కడం పోలేం, పార్లమెంటుకు పోవాలి సోదరుల. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అక్కడి బొమ్మ అనేది ఇక్కడ జోకం అనలేదు ఎవరికి. సో మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.